ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్ 3 మ్యాచ్ల్లో విజయఢంకా మోగించి టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కి అసలు సిసలైన మజాను అందించింది. ఫైనల్లోనూ పాకిస్తాన్ పై గెలిచింది. ఇక భారత్ పాకిస్తాన్ మళ్లీ టీ20లోనే తలపడనున్నాయి. 2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. భారత్ లో కనీసం 5 వేదికల్లో, శ్రీలంక 2 వేదికల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ ను అహ్మదాబాద్ లేదా కొలంబోలో నిర్వహిస్తారు. ఐసీసీ షెడ్యూల్ ను ఖరారు చేయాల్సి ఉంది. అయితే విశ్లేషకుల అంచనా ప్రకారం 2026 ఫిబ్రవరి 27వ తేదీన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రాత్రి 7:30 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత 15 జట్లు 2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి. భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యుఏఈ, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ ఆడనున్నాయి. ఇటలీ తొలిసారి వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. మిగిలిన 5 స్థానాల్లో 2 ఆఫ్రికా రీజనల్ క్వాలిఫైర్ నుంచి, 3 ఆసియా అలాగే ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫైర్ నుంచి సెలెక్ట్ కావాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ ఫార్మెట్ 2024 టీ20 వరల్డ్ కప్ లో ఉన్నట్లే ఉంటుంది. అప్పుడు 20 జట్లను 5 జట్లు ఉన్న 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి 2 జట్లు సూపర్ 8 రౌండ్ కు చేరతాయి. ఇక సూపర్ 8 లో మళ్లీ 4 జట్లతో 2 గ్రూపులుగా రూపొందిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి 2 జట్లు సెమీఫైనల్ చేరతాయి. అయితే భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. గత వరల్డ్ కప్ లో బర్బడోస్ లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ నెగ్గింది.